సాధారణంగా బొమ్మలు, విగ్రహాలు చేతితో తయారు చేసేవే చూస్తుంటాం. అయితే ప్రస్తుతం టెక్నాలజీ మారింది. 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి సరికొత్త పద్ధతిలో బొమ్మల తయారీకి వేదిక అయింది ఓ ఇంజనీరింగ్ కళాశాల. ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని ఏజెన్సీ మహిళలకు శిక్షణ ఇస్తూ జీవనోపాధికి తోడ్పాటును అందిస్తోంది. వెదురు, చెక్కలతో వీరు తయారు చేసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గిరిజనుల జీవనాధార వృత్తిలో వెదురు, చెక్క బొమ్మల తయారీ ఒకటి. సాధారణంగా వీటిని చేతులతో తయారు చేస్తారు. ఇవి రోజువారీ జీవితంలో, రోడ్లు, దుకాణాలలో చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం 3D ప్రింటింగ్ టెక్నాలజీతో వెదురు, చెక్క బొమ్మల తయారీ అందుబాటులోకి తెచ్చింది విశాఖ గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల. గిరిజనులు చేతులతో తయారు చేసే అవే కళాకృతులకు 3D ప్రింటింగ్ ద్వారా సులభంగా రూపమిస్తున్నారు. వీరంతా విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. అక్కడ శిక్షణ పొందుతున్న ఏజెన్సీ ప్రాంత మహిళలు DST సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ ప్రోగ్రాం ద్వారా వెదురు, చెక్క బొమ్మలు తయారు చేసే 3D ప్రింటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావించి వీటి తయారీపై శిక్షణ ఇస్తున్నారు. దేవుడి విగ్రహాలు వంటి రకరకాల బొమ్మలు రూపొందిస్తున్నారు. కావలసిన డిజైన్లో బొమ్మ ప్రింట్ ఇస్తే గంటల వ్యవధిలో తయారు చేసి ఇస్తోంది ఈ 3D ప్రింటర్. ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాదు, పూర్తి నాణ్యత కలిగి ఉన్నట్లు చెబుతున్నారు విద్యార్థులు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ 3D ల్యాబ్ లో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం సస్టైనబుల్ గోల్స్ పైన ఫార్వర్డ్ అవుతున్నాం కదా, లైక్ ఆల్ ఓవర్ వరల్డ్ లో మనం సస్టైనబిలిటీ కోసం మాట్లాడుతున్నాం. సో అందులో మెయిన్ ప్రాబ్లం ప్లాస్టిక్. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే, ప్లాస్టిక్ కి ఆల్టర్నేట్ వుడ్ PLA అండ్ బ్యాంబూ PLA మెటీరియల్స్ తో 3D ప్రింటింగ్ మన కస్టమ్ టాయ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్స్ కి అయితే అక్కడ మీరు చూస్తుంటే బ్యాంబూ యూస్ చేసి టాయ్స్ అనేవి అమ్మకాలు చేస్తుంటారు. అందులో మీకు అంత డ్యూరబిలిటీ రావు, తక్కువ కాలమే వస్తాయి. ఇక్కడ మీరు చేస్తే స్ట్రెంత్ ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, కమింగ్ టు ఇంజనీరింగ్ సెక్టర్, ఇప్పుడు చూస్తున్న ఇంజనీరింగ్ లో ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంటారు కదా సార్. ప్రాజెక్ట్స్ లో వచ్చేసరికి బేసిక్ ప్రోటోటైప్స్ చేసినప్పుడు మళ్ళీ అందరూ ఏం యూస్ చేస్తారు, ప్లాస్టిక్, థర్మోకాల్స్ ఇవే యూస్ చేస్తారు, విచ్ ఆర్ నాట్ సస్టైనబుల్. ఇక్కడ 3D మెటీరియల్ యూస్ చేసి మీకు మళ్ళీ సస్టైనబుల్ లో మళ్ళీ డ్యూరబుల్, రిలయబుల్ గోల్స్ తో మంచి ప్రాజెక్ట్స్ అనేవి రెడీ చేయొచ్చు. ఫ్యూచర్ రెడీ ఇంజనీర్స్ రెడీ చేయడానికి ల్యాబ్ చాలా యూజ్ అవుతుంది. ఈ మిషన్ పెద్ద పరిమాణం గల బొమ్మలు, వస్తువులను ప్రింట్ చేస్తుంది. తయారీ మధ్యలో పవర్ పోయినా, ప్రింటింగ్ ఆగిపోయినా, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రింటింగ్ పూర్తి చేస్తుంది. వైఫై ద్వారా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. మెటీరియల్ లేయర్, డిజైన్, గ్రాములు బట్టి సమయం ఆధారపడుతుందని చెబుతున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తి. అరకు పాడేరులో చాలా మంది ట్రైబల్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ డిగ్రీ వరకు చదువుతున్నారు, కానీ వాళ్ళకి నెక్స్ట్ ప్లేస్మెంట్ ఏం చూపెట్టినా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి జాబ్స్ కి వెళ్ళడం లేదు, ఆ ఏరియాలోనే ఉంటున్నారు. సో వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ అక్కడే జీవనోపాధి కోసం వాళ్ళకి 3D మోడలింగ్ మీద ట్రైనింగ్ అనేది ఇస్తాం సార్. దాంతో పాటు 3D ప్రింటర్స్ యూజ్ చేసి ప్రింటింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ అరకు పాడేరులో 3 వీక్స్ రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. దానిలో 60 గర్ల్స్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేసాం. నెక్స్ట్ మంత్ కూడా ఇంకొక 60 గర్ల్స్ స్టూడెంట్స్ ని మేము ట్రైన్ చేసి వాళ్ళకి కంప్లీట్ గా ఈ మోడర్న్ క్రాఫ్ట్స్ ఎలా ప్లాట్ చేయాలి అనేది ఆ సాఫ్ట్వేర్ లో కూడా నేర్పిస్తున్నాం. ఇంతకు ముందు చేతితో క్రాఫ్ట్స్ చేసేవారు, ఇప్పుడు క్రాఫ్ట్స్ ప్రింట్ చేయొచ్చు యూజింగ్ దిస్ 3D ప్రింటింగ్. ఫైన్ గా చేయలేరు. ఇప్పుడు దేవుడు విగ్రహాలైనా ఏదైనా సాఫ్ట్వేర్ CAD మోడలింగ్ తో మోడల్ చేసేసి దాంతో ప్రింటింగ్ చేసేస్తే చాలా నీట్ గా వస్తుంది, అందంగా ఉంటాయి. ఏదైనా ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ మెయిన్ మెటీరియల్ సార్. వుడ్ తో ప్రింట్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ బ్యాంబూతో కూడా ప్రింట్ చేస్తున్నామండి. గాయత్రి విద్యా పరిషత్, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ సహకార పరిశోధన విద్యను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. AI ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాయి.
దీంతో కొత్త ఆలోచనలు చేసే విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నార్మలీ ఏంటంటే మనం ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాం. ఈ AI+X లో డిఫరెంట్ డొమైన్స్ కి అప్లై చేయాలని ఇంటెన్షన్. అంటే ఇప్పటి వరకు స్కేలబుల్ డిప్లాయబుల్ అప్లికేషన్స్ చూడలేదు ఇంకా, బట్ వస్తుంది. అప్పుడు రాగానే జాబ్స్ చేంజ్ అయిపోతాయి. ఆ జాబ్స్ కోసం మన స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. అందుకని దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒప్పందంతో ఏజెన్సీ ప్రజలకు మెరుగైన జీవనోపాధి కలగనుంది. యువత పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ తరహా ఏర్పాట్లు దోహదపడనున్నాయి.